కొన్ని ఆత్మీయమైన పాఠాలు దేవుడు నేర్పించడానికి, కొన్ని ఆత్మీయమైనటువంటి సందేశాలు నీ ద్వారా ప్రజలకు బోధించటానికి నిన్ను దేవుడు ఆ కష్టాల్లోకి తీసుకెళ్తాడు. నీకు కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు బోధించటానికి, నీ యొక్క అనుభవం ద్వారా ఇతరులకు అనేక పాఠాలు నేర్పించి వారిని ధైర్యపరిచి ఓదార్చి స్థిరపరచడానికి దేవుడు నిన్ను కొన్ని కష్టాల్లోకి ఆయన నడిపిస్తాడు. దావీదుకే ఇది రాకపోతే ఈరోజు ఇది ఉండేది అసలు లేదు. ఆయనకు వచ్చింది కాబట్టి ఈరోజు దీని గురించి మనం ధ్యానం చేస్తాం. ఎందుకు వచ్చిందండి? మూడో యాంగిల్ చెప్తున్నాను. ఇప్పుడు దావీదుకి ఎదురు తిరిగిన దావీదు గురించి ఆలోచన చెప్పిన ఈ మహానుభావుడు ఎవరో తెలుసా? 55:13. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఏ పని? టెండర్ పెట్టే పని. ఈ పని చేసిన నీవు ఎవరివి? నువ్వు నా సహకారివి. నా చెలికాడవు. ఏం కాడ? తోటకూర కాడ కాదు ఇది. ఏం కాడంట? నువ్వు నా స్నేహితుడివి, నా పరిచయుడవు. నువ్వు నాకు చాలా దగ్గరగా, నా ప్రేమగా, నా పరిచయాన్ని పొందినటువంటి నాకు రిలేషన్తో ఉన్నవాడు నువ్వు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాము. మనం ఇద్దరం కలిసి ఎన్నో పాట కచేరీలు కూడా చేసాం. ఏమిటి? మనం ఎన్నో పాట కచేరీలు కూడా చేసాం. ఉత్సవమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. మన ఇద్దరం కలిసి దేవుని మందిరానికి నడిచి వెళ్ళేవాళ్ళం. ఇతడు రాజుకు ఆప్తుడు, రాజుకు స్నేహితుడు, రాజుకు చెలికాడ. ఇతడు రాజు యొక్క సన్నిధిలో ఉన్నవాడు, రాజు యొక్క ఆతిథ్యంతో పెరిగినవాడు. ఇతడు రాజుకు చాలా ఆప్తుడు. ఏం చేశాడు? టెండర్ పెట్టాడు. మీరు శత్రువుని ఈజీగా పట్టుకోవచ్చు, అర్థమైందా? ఇప్పుడు వరకు గెస్ చేయలేదు ఈయన ఇట్లా మారతాడని. ఎందుకు ఆప్తుడు పగవాడయ్యాడు? ఎందుకు స్నేహితుడు శత్రువు అయ్యాడు? ఎందుకు ఇంత నమ్మినవాడు ఇంత మోసానికి ఒడిగట్టాడు? ఎక్కడైనా కనబడుతుందా మీకు రిలేషను? డేవిడ్ గారి యొక్క రిలేషన్ మీకు ఎక్కడ కనబడుతుందా? ఏం కనపట్లేదా? సరే, వీళ్ళ అబ్బాయి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? దావీదు కుమారుడా అని పిలువబడే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కూడా ఇట్లాగే జరిగింది. ఆయనకు కూడా ఇలాగే జరిగింది. ఎలా? ఆయన ఎన్నుకున్న 12 మందిలో డబ్బులు ఎవరికి ఇస్తాం? డబ్బుల బ్యాగ్ ఎవరికి ఇస్తాం సార్? బహు నమ్మకస్తుడికి ఇస్తాం కదా. 12 మందిలో అంత బాగా నమ్మాడు ఆయన్ని. అంత బాగా నమ్మి డబ్బుల బ్యాగ్ ఎవరికి ఇచ్చాడు? వాడికే ఇచ్చాడు. ఎవడాడు? ఇస్కరియోతు యోధ. ఏం చేశాడు బాబు? శాస్త్రులు పరిచయుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని రాత్రి ఎక్కడ ఉంటాడో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. 2, యేసుక్రీస్తుని గుర్తుపట్టలేవు కనుక మీరు వెళ్ళి, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో, సహజంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను? నా ప్రేమను ఒలకపోయటానికి ఒకసారి ముద్దు పెట్టుకుంటాను, ఆయన కూడా ఐస్ అయిపోతాడు అని చెప్పి వాళ్ళతో చెప్పి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే అని చెప్పి వాళ్ళతో బేరం కుదుర్చుకొని గెత్సేమనే తోటలోకి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముద్దు పెట్టుకోగానే యేసుప్రభు ఏమన్నాడు? నా చెలికాడా అన్నాడు. ఇక్కడ దావీదు ఏమన్నాడు? వీడెవడు? వీడు తోటకూర కాడ కాదు, వీడు నా చెలికాడా, వీడు నా చెలికాడు, వీడు నా స్నేహితుడు, వీడు నేను నమ్మినవాడు, నాతో ఉన్నవాడు, నాతో మధురగోష్ఠి చేసినవాడు, నాతో పాటు మందిరానికి వచ్చినవాడు, నాతో పాటు సేవలో ఉన్నవాడు, నాతో పాటు రాజ్య పరిపాలనలో ఉన్న నేను నమ్మినవాడు. ఈరోజు నా గురించి అబ్షలోము దగ్గరికి వెళ్ళి నన్ను చంపటానికి పథకం రచించాడు. వాడొచ్చి ముద్దు పెడితే యేసయ్య అన్నాడు, యూదా వెళ్ళి అప్పగించడానికి పెట్టిన ముద్ద, మొన్నటి వరకు ఏ ముద్దులు పెట్టావు? ప్రేమతో పెట్టావు, ఇప్పుడు
ఆ ముద్దో ఈ ముద్దో నేను గ్రహించలేనంత ముద్దోన్నా అని చెప్పి ఆయన ఏం చేశాడు? ఆయన వెళ్ళి నువ్వు చేసుకునే పని ఏం చేశాడు? వాడేమో ఇల్లు చక్క పెట్టుకుని ఉర్రేసుకు చచ్చి ఏలాడుతూ ఉన్నాడు. కనీసం వీడు ఎట్లున్నాడంటే హడావుల్లో ఏదో ఒక బలహీనమైన తాడు ఎన్నుకున్నాడు, ఆ తాడుకు ఉరేసుకున్నాడు. ఆ తాడు చంపగలిగినంత వరకు చంపేసింది, ఆ తర్వాత తెగిపోయింది. కింద పడ్డాడు, పొట్ట పగిలిపోయింది, పేగులు బయటకు వచ్చి దరిద్రమైన చావు చచ్చిపోయాడు. అక్కడ దావీదుకి నమ్మక ద్రోహం, ఇక్కడ యేసుకి నమ్మక ద్రోహం. ఎందుకు పరిశుద్ధులు అవమానపరచబడతారు, సిగ్గుపరచబడతారు, కష్టపడతారంటే కొన్ని అనుభవాలలో నిన్ను సమానునిగా చేయాలంటే కొన్నిటికి నువ్వు అనుభవించక తప్పదు. అప్పుడు పరిష్కారం ఏంటో తెలుసా? మళ్ళీ చెప్తున్నా, మాట్లాడకూడదు. రిమైన్ సైలెంట్, లెట్ దట్ పీరియడ్ గో ఆన్. ఆ టైం ఎంతవరకు, ఆ రోజులు ఎంతవరకు, ఆ పరిస్థితి ఎంతవరకు, కాలం కాముగా ఉండనియండి. ఆ రోజులు మారిన తర్వాత నీ మీదకి ఒక అభిషేకం వస్తుంది, నీ మీదకి ఒక ఎక్స్ట్రాడినరీ గ్రేస్ వస్తుంది. ఆ గ్రేస్తో మరలా నువ్వు ఎలివేట్ అవుతావు. ఇది దేవుడు చేసే పని. దేవుడిస్తాడు. మన భారాల్లో చెప్పండి, మరి భారాలు ఉన్నాయా? తేలిగ్గున్నారా? ఎవ్వరు తేలిగ్గలేరు ఈ రోజుల్లో. అందరి నెత్తి మీద ఎంతో కొంత 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు. చెప్పండి, భారాలు ఉన్నాయా లేదా? నీ భారాలన్నిటినీ ఈరోజు ఏం చేద్దాం? ఆయన మీద పెట్టాం. ప్రైజ్ ది లార్డ్.